వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి మరోసారి తెర మీదకు వచ్చింది. వికారాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ రెండోసారి టికెట్ తెచ్చుకున్న మెత్కు ఆనంద్కు అసంతృప్తి సెగ తప్పలేదు. వికారాబాద్ పట్టణంలో సమావేశమైన అసంతృప్తి నేతలంతా ఎమ్మెల్యే వైఖరి పట్ల వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చేస్తాం. మాకు పార్టీ అంటే ఎనలేని అభిమానం ఉంది. పార్టీ కోసం ఆర్నిచ్చులు కష్టపడ్డాం. కానీ ఇక్కడ ఆ నేతను మాత్రం పూర్తిగా మార్చాల్సిందే. తన నియంతృత్వ ధోరణి కావచ్చు, తన వ్యక్తిత్వం కావచ్చు, తమకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మెత్కు ఆనంద్కు ఎక్కడ కూడా టికెట్ ఇవ్వద్దు. మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేకి ఉన్నప్పుడే తమకు ఎవరు కూడా పట్టించుకోలేరు. రెండోసారి కూడా తను ఎమ్మెల్యే అయితే మాత్రం ఇక్కడ మమ్మల్ని ఎవరికి పట్టించుకోడు అంటూ దాదాపు తమకు ఎవరు కూడా సహకరించం, తమ ఎవరు కూడా పని చేయమన్నట్టుగా కరాఖండిగా ఈరోజు స్పష్టం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే వికారాబాద్ పోటీలో వడ్లనందు అలాగే ఇంకా 2-3 నేతలు ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు వారెవరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తలేదు. కేవలం అతనితో ఇబ్బంది పడ్డటువంటి ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మాజీ తాజా నేతలు, అలాగే ఇటు ప్రభుత్వం ఏదైతే పాలకులు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి గారు కావచ్చు, దాదాపు వీళ్ళంతా కూడా సుమారు 3000 నుంచి 4000 మంది సొంత పార్టీ నేతలంతా కూడా ఏకమయ్యారు. సొంత పార్టీ నేతలంతా ఈరోజు సమావేశమయ్యారు. మెత్కు ఆనంద్కు టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని, ఉద్యమకారులందరికీ కూడా తాను తొక్కిపెట్టేశాడని, పూర్తిగా నియంత్రితంగా తను వ్యవహరిస్తాడని చెప్పారు. ఎవరికి కూడా అందుబాటులో ఉండడు. పిఏలు గిఏలు కూడా తమకు ఎవరు కూడా కనీసం కలిసే అవకాశం కూడా కల్పించరు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళిన ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి పరిధికి తీసుకెళ్తాం. కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకెళ్తాం. అయితే మెత్కు ఆనంద్కు టికెట్ విషయంలో పునరాలోచన చేయకపోతే టికెట్ తనకు విరమింపజేసి ఎవరికైనా ఇచ్చినా సరే తాము పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మెత్కు ఆనంద్ మాత్రం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించేదానికి వీళ్ళు అన్నట్టుగా సొంత పార్టీకి చెందినటువంటి నేతలే దాదాపు ఈరోజు సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. చూడాలి, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రీతిలో దాదాపు వర్గపోరు అనేది వినిపిస్తుంది. గతంలో చేవెళ్లలో కూడా వికారాబాద్కు అనుబంధంగా పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ కూడా ఎక్కడ వచ్చేలో తమ రావడం లేదు. సొంత వర్గానికి ఎక్కువ వరకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎక్కువ వరకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఒక్కొక్క అంశం తెర మీదకి తీసుకొస్తున్నారు. వాళ్ళు పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని కాకుండా, పార్టీ మారతామని కాకుండా, ఇతర పార్టీలు చూస్తామని కాకుండా పార్టీకి విధేయతగా ఉంటాం, ఖచ్చితంగా పార్టీని ఇక్కడ నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. కానీ నేతలను ఎవరికైతే ప్రభుత్వం కేసీఆర్ గుర్తించాడో ఆ నేతలను తప్ప ఇంకెవరికి టికెట్ ఇచ్చినా తాము పనిచేస్తామని చెప్పిన నేపథ్యం. మరి చూడాలి, టికెట్ అంశం అనేది మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా వీళ్ళందరిపైన అసంతృప్తితో వచ్చిన నేపథ్యం. మరి ఇంత పెద్ద అసంతృప్తి ఉన్నా కూడా తిరిగి వాళ్ళకే టికెట్లు అనేది కేటాయించడం జరిగింది. మరి ఇదంతా కూడా తను చివరి వరకు ఏదైతే బీఫామ్ ఇచ్చే వరకు వీరంతా కూడా టికెట్ల అంశం వచ్చింది. టికెట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఎలా ఉంటుంది, ఎవరిపైన ఎలా వ్యతిరేకత వస్తుంది, ఎవరు పని చేస్తారు, ఎంతమందిని చేజారుకుంటాం, ఎంతమందిని కలుపుకుపోతామని ఇవన్నీ గ్రహించేదానికే మరి ముందస్తుగా టికెట్లు ప్రకటించాడా, మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి టికెట్ల అంశం పైన పునరాలోచన చేసి వీరన్నీ విరమింపజేసుకొని కొత్త వారికి ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? సో ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయాయి. ఇతర పార్టీ నేతలంతా కూడా ఈ సొంత పార్టీ నేతలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రతినిత్యం వర్గపోరుతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి చర్య కూడా వాళ్ళంతా గమనిస్తూనే ఉన్నారు. సో వీళ్ళ యొక్క ఈ అంతర్గత పోరే తమకు విజయంగా భావిస్తూ వాళ్ళు కూడా క్యాడర్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ రకంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇతర పార్టీ నేతలంతా కూడా దాదాపు మరి వికారాబాద్ జిల్లాకు మొత్తంగా జిల్లా అధ్యక్షుడిగా మెత్కు ఆనంద్ అయితే కొనసాగుతున్నాడు. మరి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి కూడా ఎక్కడా పార్టీని నిర్మాణాత్మకంగా తను క్రియాశీలకంగా ఎక్కడ పనిచేయలేదు. అలాగే సొంత ఏదైతే వికారాబాద్ నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా ఎమ్మెల్యేగా గ్రామాల్లో కూడా ఏ సమస్యలు కూడా తీర్చలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయాయి. స్థానికంగా తమకు వెళ్తుంటే తమకు ఇబ్బంది గ్రామాల్లో ఉన్నటువంటి
వికారాబాద్ పట్టణంలో సమావేశమైన ఈ అసంతృప్తి నేతల యొక్క తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? శిరీష, ఇప్పుడు ఏదైతే 3000 నుంచి 4000 మంది వరకు అయితే ఎవరో బీఆర్ఎస్ నేతలు అయితే సమావేశం అయ్యారో వీరంతా కూడా మండలాల వారీగా ఈరోజు ఒక వికారాబాద్ పట్టణంలో ఈరోజు ఏదైతే కార్యక్రమం చేశారో మెతుకు ఆనంద్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఇదే కార్యాచరణను ఇదే పద్ధతిని దాదాపు అన్ని నియోజకవర్గ ప్రాంతంగా అన్ని మండలాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశాలు మండలాల్లో ఏర్పాటు చేసిన తర్వాత గ్రామానికి వెళ్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఆ పార్టీ నేతలైతే కోరుకునేది ఒకటే, ఎమ్మెల్యే అభ్యర్థిని మాత్రం మారిస్తే తామంతా ఏకంగా పనిచేస్తామని చెప్తున్నది ప్రధాన ఎజెండాగా ఉంది. ఎమ్మెల్యే తీరు ఏకపక్షంగా ఉంటుంది, ప్రాధాన్యత ఇవ్వరు, అసలు అందుబాటులో ఉండడు, కలవడు, ఏ పని కూడా నియోజకవర్గంలో చేయలేదు. తాము ఈ కార్యక్రమాల వల్ల తను చేసిన ఈ పనుల వల్ల తను చేయని ఈ పనుల వల్ల గ్రామాల్లోకి వెళ్ళాలంటే తమకు ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరు తమను నిలదీస్తున్నారంటూ ఆ నేతలంతా కూడా చెప్పుకొస్తున్న తీరు. మరి ఈ వర్గపోర్ అనేది మరి ఎక్కడికి దారితీస్తుంది? తాండూరులోగా ఇక్కడ కూడా సమసిపోతుందా, లేక టికెట్ అంశంలో దాదాపు వికారాబాద్ అంటే దాదాపు ఎప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కేది. గతంలో కూడా ఇలాగే వర్గపోర్ అనేది పెద్ద ఎత్తునే ఉంది అక్కడ. మరి కేటీఆర్ వచ్చిన తర్వాత మరి ఇవన్నీ కూడా పరిశీలనకు తీసుకొని మరి ఇక్కడ మా అభ్యర్థిని మార్చే అవకాశం ఉందా లేదా కొనసాగిస్తారా? కొనసాగితే మరి బీఆర్ఎస్ నేతలు పనిచేయమంటున్నారు, చూడాలి. ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్. వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనంద్ గారిని మళ్లీ ప్రకటించడం జరిగింది. గతంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఇదే ఆనంద్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే మనం అందరం కూడా కష్టపడి ఆనంద్ గారిని గెలిపించడం జరిగింది. ఆ రోజు ఆనంద్ గారి గెలుపు కోసం ఎవరైతే చాలా కష్టపడ్డారో వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది ఆనంద్ గారు. అయితే ఇప్పుడు మళ్ళొకసారి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేసింది కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ ఆయననే మనమంతా కలిసి పనిచేస్తే ఆయన మనలో మనుషుల్లా కాదు, కనీసం అసలు మనలో ఒక పురుగుల్లాగా చూసే పరిస్థితి లేడైనా. కాబట్టి ప్రధానంగా మేము అందరం కూడా అధిష్టానానికి ఒకటే ఒక అభ్యర్థిత్వం చేస్తున్నాం. మేము ఇక్కడ పార్టీకి మంచి పేరు ఉన్నది, అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే అభ్యర్థి మాత్రం బాగాలేడు. కాబట్టి అభ్యర్థిని మార్చినట్టయితే పార్టీకి విజయావకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.